బెంగళూరులో ఘోరం జరిగింది. క్వారీలో బండరాయి మీద పడి 9 మంది వలస కూలీలు చనిపోయారు. మరో 6 గాయపడ్డారు. ఈ ఘటనలో మృతులను బీహార్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై సీఎం డీకే శివకుమార్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడ పట్టణ సమీపంలోని ఒక స్టోన్ క్రషర్ క్వారీలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఒక భారీ గ్రనేట్ బండరాయి ఒక్కసారిగా విరిగి కింద పడింది. కొండ పైభాగంలో ట్రాక్టర్ సాయంతో ఆ బండరాయిని తరలిస్తున్న సమయంలో అది అదుపు తప్పి కింద పనిచేస్తున్న కార్మికులపై పడ్డట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 9 మంది చనిపోగా పలువురు గాయపడ్డారు. మృతులంతా రోజువారీ కూలీలుగా పనిచేస్తోన్న వలస కార్మికులేనని పోలీసులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది బీహార్కు చెందిన వారు కాగా కొందరు ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చినట్టుగా సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు స్పందన బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉండడంతో భారీ యంత్రాలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్వారీ పరిసరాల్ని పూర్తిగా మూసేసి ఎవ్వరినీ లోపలికి అనుమతించట్లేదు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే బ్లాస్టింగ్ కారణంగా ఏర్పడ్డ కంపనాలు లేదా భారీ బండరాయిని తరలించే సమయంలో జరిగిన లోపం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.